వి డు నాట్ అడ్వైస్ ఇది డిజైన్ లో ఫాల్ట్ ఉంది, కన్స్ట్రక్షన్ లో ఫాల్ట్ ఉంది, మెయింటెనెన్స్ లో ఫాల్ట్ ఉంది అని ఒక 300 పేజీ రిపోర్ట్ ఇచ్చింది. మేము మీకు తెలియజేస్తున్నాం, మరి మీ ద్వారా యావత్ తెలంగాణకు తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ సహచరులు అందరూ కూడా దీంట్లో ఏమీ రాజకీయం చేయడం లేదు. ఒకవేళ ఇఫ్ దిస్ ప్రాజెక్ట్ క్యాన్ బి సాల్వేజ్డ్, ఈ ప్రాజెక్టు మరమ్మతుల ద్వారా తిరిగి ఆన్లైన్ తీసుకురాగలిగితే, సరే ఇప్పటికే చాలా అమౌంట్ వృధా అయింది, అయినా సరే వీఆర్ విల్లింగ్ టు రీహాబిలిటేట్, సాల్వేజ్ ద ప్రాజెక్ట్. కానీ ఆ బ్యారేజెస్ లో ఇప్పుడు నీళ్లు ఇంపౌండ్ చేస్తే ఆ బ్యారేజెస్ యొక్క స్ట్రక్చరు దాని గురించి ఎవరు కూడా మరి ఆ ప్రాబ్లం ఉంది, దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖిత పూర్వకంగా ఇచ్చింది. అయితే ఇంకో విషయం మీరు గమనించాలి, అదేదో మేడిగడ్డ అన్నారు సుందర విషయంలో అసలు ఏ స్థాయిలో పోయిందంటే గ్లోబల్ ప్రొపగండా, దాని వల్లనే యావత్ తెలంగాణకి నీళ్ళు వచ్చినట్టుగా ఒక భ్రమ సృష్టించిండ్రు. మీరు అర్థం చేసుకోండి, మనం అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా మేడిగడ్డ నుంచి, అన్నారం నుంచి, సుందిల నుంచి మనం ఉపయోగించలేదు. ఎందుకంటే బ్యారేజ్ నిరుపయోగంగా ఉన్నాయి. అయినా సరే పోయిన వానాకాలం పంటలో 66.5 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించినాము. భారతదేశంలోనే రికార్డు. తెలంగాణలో వాళ్ళ 10 ఏళ్ల కంటే ఎక్కువ, భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఎప్పుడెన్నడూ రాష్ట్రం జరగలేదు. ఇది ఈ 3 బ్యారేజీలు నిరుపయోగంగా ఉండగా మరి ఆ తర్వాత యాసంగి పంట, మొన్న యాసంగి పంట మొదలైనప్పుడు అసలు టిఆర్ఎస్ వాళ్ళు ఊర్ల మీద పడి ఒకటే ఏడుపు, అసలు పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మీరేం చేస్తున్నారని. యాసంగి పంటలో మరోసారి భారతదేశంలో యాసంగిలో రికార్డు పంట పండింది మన ప్రభుత్వంలో అని చెప్పి నేను మనం చేస్తున్నా. 2 పంటలు కలిపి 283 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఎప్పుడు ఇది ఈ మేడిగడ్డ, ఈ అన్నారం, ఈ సుందిల్ల బ్యారేజ్లు నిరుపయోగంగా ఉండగా, ఇది వాళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇంతకంటే మనకి వేరే ఫ్యాక్ట్ అవసరం లేదు. అదేవిధంగా ప్రతి విషయంలో అబద్ధాలు. ఇప్పుడు వాళ్ళేదో మేడిగడ్డ నుంచి తీసుకొచ్చిన నీళ్లు మరి మొత్తం రాష్ట్రంలో ఆ కాళేశ్వరం ఆయకట్టే కాదు, ఎస్ఆర్ఎస్పికి అదే నీళ్లు, నిజాం సాగర్కి అదే నీళ్లు, సింగూర్కి అదే నీళ్లు, ఫ్లడ్ ఫ్లో కెనాల్కి అదే నీళ్ళు అని చూపెట్టారు. మేము లెక్కలు తీస్తే, యాక్చువల్ మెజర్మెంట్స్ తీస్తే మొత్తం 5 ఏళ్లలో వాళ్ళ హయాంలో ఇది మేడిగడ్డ బ్యారేజ్ ఇనాగ్రేట్ చేసిన తర్వాత మొత్తం నీళ్లు లిఫ్ట్ చేసింది 165 టీఎంసీలు. మొత్తం లిఫ్ట్ చేసింది 165 టీఎంసీల్లో 60, అది చూపెట్టు, స్లైడ్ చూపెట్టు. ఓకే, అంటే మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. అసలు మేడిగడ్డ నుంచే నీళ్ళు వచ్చి సూర్యాపేటకి అక్కడి నుంచి వచ్చినాయి, మరి ఇంకో చోట అక్కడి నుంచి వచ్చినాయి అని ఏ విధంగా ప్రచారం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మొత్తం మేడిగడ్డ నుంచి మొత్తం 5 ఏళ్లలో లిఫ్ట్ అయిన నీళ్లు 160 టీఎంసీ, 165 టీఎంసీ. ఓకే, అందులో వరదలు వచ్చి ఒక 63 టీఎంసీలు తిరిగి సముద్రంలో వదిలిపెట్టిండ్రు. ఎంత మిగిలింది? 102 టీఎంసీలు. 102 టీఎంసీల్లో 10 టీఎంసీలు ఎవాపరేషన్ లాసెస్, అంటే 92 టీఎంసీలు. ఆ 92 టీఎంసీలు కొన్ని రిజర్వాయర్స్ లో స్టోరేజ్ పెట్టిండ్రు. వి హావ్ నో ఇష్యూస్. ఆ 65 టీఎంసీ 5 ఏళ్లలో విభజిస్తే సంవత్సరానికి 13 టీఎంసీలు, అంటే 1,30,000 ఎకరాలు, 1,40,000 ఎకరాలు. అంటే కొత్త ఆయకట్టు, పాత ఆయకట్టు, ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్, సింగూర్, ఫ్లడ్ ఫ్లో కెనాల్, సూర్యాపేట అంతటా ఇదే నీళ్లు. అంటే ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్. దిస్ ఇస్ నాట్, ఇందులో ఒక్క ఫిగర్ కూడా మనం కల్పించలే. ఇది వాళ్ళు ఉన్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంటే, ఇప్పుడు మనం ఉన్న అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదే అధికారం. మరి